ఏలూరు జిల్లాలో ఉన్న ముదినేపల్లి మండలాన్ని తిరిగి కృష్ణా జిల్లాలో కలపాలని మంత్రి నారాయణకు అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి వినతి పత్రం అందించారు. గత ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో ముదినేపల్లిని ఏలూరు జిల్లాలో విలీనం చేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. భౌగోళికంగా ఆచారపరంగా తేడాలు ఉండడంతో ప్రజలకు అనేక సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. రైతులు సాగునీరు, తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని ముదినేపల్లిని మళ్లీ కృష్ణా జిల్లాలో కలపాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అండి. నేను మాది మున్నేపల్లి మండలం అండి. గత సంవత్సరంలో మా మున్నేపల్లి మండలం అలాగే మండవల్లి ఇవన్నీ ఏలూరు జిల్లాకి మార్చారండి కృష్ణా జిల్లా నుంచి. మరి ఇలా మార్చడం గత ప్రభుత్వంలో ఇదంతా జరిగింది. మరి ఇలా మార్చడం వల్ల మా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి తాగునీరు కానీ సాగునీరు కానీ రావడం చాలా ఇబ్బంది అవుతుంది. దీనివల్ల పాడి పంటలు మొత్తం ఎండిపోతున్నాయి. పైగా ఏమన్నా గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఏం కావాలన్నా లేదా ఆర్టీఓ కానీ ఆఫీసులు ఏమన్నా కావాలన్నా మేము పనుగట్టుకుని ఏలూరు వెళ్ళాల్సి వస్తుంది. దగ్గరలో ఇదివరకు కృష్ణా జిల్లాలో ఉన్నప్పుడైతే ఇవన్నీ మేము గుడివాడలోనే దగ్గరలో వెళ్ళిపోయే వాళ్ళం. కాబట్టి ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా ఏమన్నా కావాలంటే ఇప్పుడు ప్రైవేట్ వెహికల్స్లో గుడివాడ వెళ్ళి గుడివాడ నుంచి మేము ఏలూరు వెళ్ళాల్సి వస్తుంది. సరే, కాబట్టి ఇవన్నీ మీరు ఆలోచించి ఈ ముదినేపల్లి మండలాన్ని వీటన్నిటిని కృష్ణా జిల్లానే కలుపుతారని చెప్పి కోరుకుంటున్నాను. నా పేరు అంబుల వైష్ణవి.